మన వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలండి. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. పింఛనుదారుల జీవన ధృవీకరణ లైఫ్ సర్టిఫికేట్ పత్రాలు 100% డిజిటల్ రూపంలోనే దాఖలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ఇంటి నుంచే స్మార్ట్ ఫోన్ అప్లికేషన్లో ముఖ ధృవీకరణ ద్వారా పూర్తి చేసేలా వారికి అవగాహన కల్పించనుంది. ఈ విషయమై పింఛనుదారులకు అవగాహన కల్పించేలా వీడియోలను రూపొందించాలని, వారికి సాయం చేసేందుకు అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయాలని ప్రాంతీయ కార్యాలయాలకు ఆదేశించింది. ప్రస్తుత పింఛనుదారులు బ్యాంకులకు వచ్చి వేలిముద్రలు, ఐరిస్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. దాంతో పింఛనుదారుల కొన్నిసార్లు అవస్థలు పడుతున్నారు. బ్యాంకులకు పనిభారం పెరుగుతోంది. దాంతో మున్ముందు ఏవైనా సాంకేతిక కారణాలతో వృద్ధుల ఐరిస్, వేలిముద్రలు, ముఖ ధృవీకరణ తీసుకోవడం సాధ్యం కానప్పుడు మాత్రమే బ్యాంకులు విచారణ తర్వాత కాగిత రూపంలో జీవన ధృవీకరణ పత్రం జారీ చేయాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ స్పష్టం చేసింది. దీనిపై క్షేత్రస్థాయి ప్రాంతీయ కార్యాలయాలు తమ పరిధిలోని యాజమాన్య ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి డిజిటల్ సర్టిఫికేట్పై అవగాహన కల్పించాలంది. సకాలంలో ఈ పత్రాలను దాఖలు చేసేలా ప్రాంతీయ కార్యాలయాలు ముందస్తుగా పింఛనుదారులకు ఎస్ఎంఎస్లు పంపించాలని సూచించింది. డిజిటల్ సర్టిఫికేట్ పంపించలేని వారి నుంచి కాగిత రూపంలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి భవిష్యత్తులో 2 నెలల ముందుగానే వారికి ముఖ గుర్తింపు ద్వారా ధృవీకరణ పత్రం దాఖలకు సమాచారం ఇవ్వాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సూచించింది. పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ శుభవార్త తెలియజేయడం మనం ఇక్కడ చూస్తున్నాం. పింఛనుదారులకు ఇంటి నుంచే స్మార్ట్ ఫోన్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయడం మీద అవగాహన కల్పిస్తుంది. దాని ద్వారా ఎంతోమందికి ఉపయోగం కలుగుతుంది. థ్యాంక్ యూ.